హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. 2047 నాటికి మోదీ గారు వికసిత్ భారత్ అనేది సంకల్పించారు కదా. 2047 నాటికి మోదీ గారు వికసిత్ భారత్ అనేది సంకల్పించారు కదండి. వచ్చే ఎన్నికల్లో ఆయనకి ఓటేసి గెలిపించాల్సిన కోరుతున్నాము. ఇప్పుడు మేడం వాస్తవమే, కానీ ఇప్పుడు వీళ్ళ మీద ఒక ప్రజా ఉద్యమాల మీద ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తుల మీద మరి మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు, అమిత్ షా గారు ఎందుకు బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నారు మేడం? అది మాది సర్వే అండి. మేము క్వశ్చన్స్ అడుగుతాము అంతే అండి. అవి మాకు తెలియదు కదా. అవును, మీరు మాకు చెప్పిన విషయం కూడా మేము ఏదైతే చెప్తామో మీరు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి కదా. ఓకే అండి, ఇది నోట్ చేసుకుంటామండి. ఇంకా చెప్పేటివి ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 3 చెప్పండి, మేము అవి నోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇట్మా ఉన్నాడు కదా మేడం, మౌస్ ఇట్మా మీద అసలు ఆయన కోసము హతమార్చడానికి అది అప్పుడు తక్షణమే బంద్ చేసుకోవాలి. చెప్పండి. ఇట్మా ఉన్నాడు కదా, మౌస్ ఇట్మా పైన దాడి చేసి ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అది తక్షణమే అది మానుకోవాలి. సరే ఒకటి. ఓకే అండి. ఇంకోటి, రెండో అంశం, ఈ బూటకపు ఎన్కౌంటర్ మావోయిస్ట్ కానీ, విప్లవ పార్టీల పైన కానీ, ఈ ప్రజా సంఘాల పైన కానీ దాడులు చేయద్దు అసలే. రెండో అంశం. హలో చెప్పండి. మూడో అంశం మేడం, ఈ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులు ఉంటారు కదా. అవునండి. ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తుల పైన అక్రమ కేసులు పెట్టాలి. సరే అండి. ఈ 3 పాయింట్స్ మేము నోట్ చేసుకుంటాం. చేసుకుంటాం. ఇంకోటి ఇంపార్టెంట్, ఈ 400 సీట్లు వస్తే మీరు రాజ్యాంగాన్ని మారుస్తా అన్నారు. రాజ్యాంగము మార్చే విషయము వెంటనే మీరు మానుకోవాలని చెప్పాలి. ఓకే అండి. ఈ 4 విషయంలో దళితుల మొత్తం ఐక్యతగా ఉండి మేము ఓటు బీజేపీకి వేయమని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఓకే సార్. మీ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ అండి. ఓకే.